నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కడప జిల్లా మొద్దునూరు మండలం పరిధి పెద్ద దుద్యాల గ్రామ సమీపంలోని జిఎంకో కెమికల్ ఫ్యాక్టరీ వద్ద గ్రామ ప్రజలు చేపడుతున్న నిరసన కార్యక్రమానికి ప్రజా సంఘాలు సంఘీభావం తెలిపారు. అందులో భాగంగా సిపిఐ నాయకులు మనోహర్ బాబు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఫ్యాక్టరీని వెంటనే మూసివేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సమైక్య అధ్యక్షురాలు జ్యోతి, తారాదేవి, రైతు సంఘం అధ్యక్షుడు ప్రభాకర్ రావు, రామాంజనమ్మ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ దృష్టికి, ఎంఆర్ఓ దృష్టికి అంత లెక్కల వీళ్ళు వెళ్ళారు, కానీ న్యాయం జరగలేదు. ఇప్పుడైనా మనము ఇప్పుడు వచ్చిన ప్రజెంట్ కలెక్టర్ దృష్టికి, అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి, అలాగే డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లేంత వరకు మేము ఈ పోరాటం ఆగము. మీరు ఎంత దాడులు, ఎంత ప్రయత్నాలు చేసినా మీ ఫ్యాక్టరీ వాళ్ళు బయటకు వచ్చి మేమైతే ఈ ధర్నా కొనసాగుతూనే ఉంటుంది. వెంటనే ఇది మూసివేయకపోతే పరిమాణాలు వేరేగా ఉంటాయని మా యొక్క డిమాండ్ చేస్తున్నాము. ఇక్కడికి వచ్చిన ప్రజా సంఘాలు అయితేమి, మానవ హక్కులు అయితేమి, నేను ట్రైబల్ ఫెడరేషన్ జిల్లా మహిళా అధ్యక్షులు, నా పేరు జ్యోతి సార్, అలాగే మనోహర్ అన్న, ఇక్కడ కొన్ని ప్రజా సంఘాలు వచ్చాయి. వీళ్ళకి మద్దతుగా మేము ఎంతవరకైనా వీళ్ళ గురించి ఈ ఫ్యాక్టరీ మూసివేసేంత వరకు వీళ్ళ వెనుకనే ఉండి మేము ఇది సక్సెస్ అయ్యి ఇది మూసేంత వరకు మేము పోరాడతామని నేను ఈ యొక్క డిమాండ్ చేస్తున్నాను. మూసివేయాలి వెంటనే ఫ్యాక్టరీని, మూసివేయాలి వెంటనే ఫ్యాక్టరీని, మూసివేయాలి వెంటనే ఫ్యాక్టరీని. థాంక్యూ. నా పేరు మనోహర్ బాబు. నేను సిపిఐ జిల్లా సమితి సభ్యుని, కడప జిల్లా మొద్దునూరు మండలం పెద్ద దుద్యాల గ్రామస్తులు ఈ దినం ఈ యొక్క ఫ్యాక్టరీ ఎదుట వారి సమస్యలను 4 రోజుల నుంచి ధర్నా రూపంలో చూపిస్తుంటే ఈ యొక్క అధికారులకైతే, రాజకీయ నాయకులకైతే చీమ కుట్టేట్టు కూడా లేదు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ త్వరలో అందుబాటులోకి రాబోతోంది. చర్లపల్లి రైల్వే టెర్మినల్ అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకుంటుంది. త్వరలోనే ప్రారంభం కాబోతున్న ఈ చర్లపల్లి రైల్వే టెర్మినల్ కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధిలో ఆషాఢమాసం బోనాల పండుగ వేడుకల సందర్భంగా పలు అమ్మవారి ఆలయాలను దర్శించుకున్న కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్. ప్రజలంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఎమ్మెల్యే శ్రీ గణేష్ కోరుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు. సిద్దావటం మండలం భాకారపేట గ్రామంలో తెలుగుదేశం పార్టీ నేత కాడే చెంచయ్య నాయుడు స్వగృహంలో
తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేత మల్లు వెంకట సుబ్బారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో కూటమిగా ఏర్పడి జనసేన, బీజేపీ ఉమ్మడిగా పోటీ చేస్తే అందులో తెలుగుదేశం పార్టీ 134 అసెంబ్లీ నియోజకవర్గాలలో గెలుపొందడం జరిగిందని, మిగతా అసెంబ్లీ స్థానాల్లో జనసేన, బీజేపీ పోటీ చేసిందని, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటమి చెందిన అభ్యర్థులే నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉంటారని, ఎక్కడ సమస్య లేనిది రాజంపేట నియోజకవర్గంలో సమస్యలు వస్తున్నాయని, రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల్లో గెలిచిన, ఓడిన అభ్యర్థులే నియోజకవర్గాల ఇన్ఛార్జిగా ఉంటారని ఆయన అన్నారు. ప్రభుత్వంలో మన నారా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ అదే పద్ధతిలో నడుచుకుంటూ జరిగిపోతా ఉంది. కొంతమంది పని కట్టుకొని పార్టీని డ్యామేజ్ చేసే విధంగా కొంతమంది మాట్లాడుతున్నారు. ఇప్పటికి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారే ఇన్ఛార్జిగా ఉన్నారు. అది విజ్ఞతతో వాళ్ళు ఆలోచన చేసి మనందరము కలిసికట్టుగా ముందుకు పోయి అవతల పార్టీని రానియకుండా మనం బలోపేతం చేసుకున్నామనే ఉద్దేశంతో ఈ సమావేశం కార్యకర్తలంతా తెలుగుదేశం. కోటపల్లి మండలంలోని ఏదులబందం గ్రామంలో ఇసుకలో కూర్చొని విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు. ఈ ప్రాథమిక పాఠశాలలో 60 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్న కనీస సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్నామని అంటున్న విద్యార్థులు, ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ విద్యాలయాలు ఉన్నాయని ఉన్నత అధికారులు చెప్తున్నారు. కానీ స్కూల్ గ్రౌండ్ ఆవరణం మొత్తం పిచ్చి మొక్కలతో, మట్టి కుప్పలతో, బురదతో నిండి ఉన్నాయి. స్కూల్ బిల్డింగ్ సైతం వాటర్ కారడంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. మారుమూల గ్రామాలలో ఉన్న విద్యార్థులు మట్టిలో మాణిక్యాలుగా వెలిగేది ఇంకెన్నడూ అంటున్న తల్లిదండ్రులు. మన ఊరు మనబడి కార్యక్రమంలో ఎన్నో నిధులు వచ్చినా కూడా ఇక్కడ విద్యాలయం డెవలప్మెంట్కు నోచుకోలేదు. ఇకనైనా స్థానిక ఎమ్మెల్యే గాని, సంబంధిత అధికారులు గాని తక్షణమే చర్యలు తీసుకొని విద్యార్థులకు మంచి విద్య అందేలా చూడాలని తల్లిదండ్రుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు పెంచాలనే అంశంపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యుడు ఆర్ కిష్టయ్య, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వెంటనే కులగణన చేపట్టాలని, కులగణన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రామ పంచాయతీ ఎన్నికలపై
ఒక విధానాన్ని స్పష్టంగా ప్రకటించడం లేదు. ఒకరోజు బీసీ కమిషన్ ఇచ్చే రిపోర్ట్ ప్రకారం అంటాడు, మేము ఆ కులగణన చేసి జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని అడుగుతున్నాం. వాళ్ళు కూడా ఎన్నో సందర్భాల్లో అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు పంచాయతీరాజ్ రిజర్వేషన్లను 20% నుంచి 42%కు పెంచామని డిక్లేర్ చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పంచాయతీరాజ్ రిజర్వేషన్లను 42% పెంచామని లిఖితపూర్వకంగా ఇప్పటికి వాళ్ళ మేనిఫెస్టో ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత యువ నాయకుడు రాహుల్ గాంధీ దేశమంతటి ఇక్కడనే దేశం అంతటా తిరిగి బీసీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచుతామని ప్రకటించారు. ఒకసారి కాదు 10 సార్లు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్గ సభ్యులు బీసీ రిజర్వేషన్ల విధానం లోపల డబల్ గేమ్ ఆడుతున్నారు. కాకినాడ జిల్లా జగంపేట స్థానిక గోకవరం రోడ్డులోని కాపు కళ్యాణ మండపం వద్ద జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డిఎస్సి కోచింగ్ సెంటర్ ప్రారంభించేందుకు అక్కడ మౌలిక వసతులు కల్పించడానికి జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల రోజులుగా డిఎస్సి కోచింగ్ అప్లికేషన్లు 432 మంది అప్లికేషన్లు తీసుకోవడం జరిగిందని, వీరందరికీ ఆదిత్య, గోదావరి, గైడ్ వంటి వాటితో పోటీ పడే విధంగా బెస్ట్ ఫ్యాకల్టీ ఇవ్వడం జరుగుతుందని, వీరందరికీ కోచింగ్ తో పాటు ఉచిత భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగిందని, నియోజకవర్గంలోని ఈ కోచింగ్ తీసుకున్న 170 మంది అయిన టీచర్ పోస్టులు సాధించాలని ఒక ఆకాంక్షతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగిందని తెలియజేశారు. ఆగస్టు 2వ తేదీ ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఈ కోచింగ్ సెంటర్ ప్రారంభిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, జీను మణిబాబు, దేవరపల్లి మూర్తి, మూసిరెడ్డి నాగేశ్వరరావు, రాయ్ సాయి, నేదురు గణేష్, వైభోగుల శ్రీనివాస్ యాదవ్, నండ్ల చిరంజీవి, హరిగోపాల్, మారుతి, పిటి ప్రసాద్, పుర్రే సూరన్న తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మున్సిపల్ పరిధిలోని రామ్నగర్, మంకమ్మతోట, మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో
బోనాల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. డప్పు చప్పుళ్లతోటి, పోతురాజు వేషాలతోటి బోనాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఈ బోనాల పండుగను నిర్వహిస్తారు. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం తిరుపతి నాయుడుపల్లి వాసి పర్చూరు నారాయణ గౌడ్ ఎస్వి యూనివర్సిటీ చరిత్ర విభాగంలో ప్రొఫెసర్ విజయ్ కుమార్ రెడ్డి పర్యవేక్షణలో ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా హిస్టారికల్ పర్స్పెక్టివ్ అనే అంశంపై పరిశోధనలు చేసినందుకు ఎస్వి యూనివర్సిటీ నుండి డాక్టర్ పొందారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీ నటుడు సుమన్ నారాయణ గౌడ్ ను అభినందించారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం కనుమూరు కట్టలేరు వాగులో అక్రమంగా ఇసుక రవాణా. 9 ట్రాక్టర్లను సీజ్ చేసిన సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ శ్రీను. సీజ్ చేసిన ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్కు తరలించారు. రోడ్డు పక్కనే చిన్న కిల్లీ కొట్టు, ఆ వెనుక భారీగా సారా అమ్మకాలు యథార్థంగా కొనసాగుతున్నాయని, మందుబాబులు బారుల్లో కూర్చుని త్రాగినట్టు గంటల తరబడి సేవిస్తున్నా పట్టించుకునే నాథుడే లేడని, యువత సైతం పబ్లిక్గా తాగి రోడ్లపైకి వచ్చి ఘర్షణకు దిగుతున్నారని, అంతేకాకుండా మందుబాబులు నాటుసారా విపరీతంగా తాగి వాహనాలు నడిపి ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. శ్రావణ మాసంలో ఎంతో నిష్ఠ నియమాలతో వరలక్ష్మి వ్రతం పూజను ఆచరించే మహిళల కోసం వారిలో హైందవ చైతన్యాన్ని తీసుకురావాలనే సంకల్పంతో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు గత ఏడాది గోకవరం గ్రామంలో చేపట్టిన ఈ బంగారు వరలక్ష్మి కానుకకు మహిళల నుంచి విశేషమైన స్పందన లభించింది. ఎంతో విజయవంతమైంది. దీనిని స్ఫూర్తిగా తీసుకొని ఈ ఏడాది బంగారు వరలక్ష్మి కానుక 2 కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఒక గోకవరంకే పరిమితం కాకుండా రంపచోడవరం నియోజకవర్గం అలాగే కోరుకొండలో కూడా నిర్వహిస్తున్నామన్నారు. రాబోయే కాలంలో హిందువుల యొక్క సంఖ్య మైనారిటీలుగా మారిపోతుందని చూసి ఆ తర్వాత నేను మీడియాలో చాలా రీసెర్చ్ చేశాను. చాలా ప్రమాదకరమైన స్థాయిలో ఉన్నారు హిందువులు. అందువల్ల గోకవరం గ్రామానికి వచ్చి తిరిగి హైదరాబాద్ నుంచి చిన్న చిన్న భారీ కార్యక్రమాలు చేస్తుండేవాడిని. ప్రతి శుక్రవారం అమ్మవారి మా దేవి చౌక్ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రసాదాలు పంచిపెట్టడం, ప్రతి మంగళవారం గర్భిణీ స్త్రీలకు పాలు రొట్టెలు పళ్ళు పంచిపెట్టడం, తర్వాత ఆలయాలకి విరాళాలు ఇవ్వడం మొదలుపెట్టాను. మా ఊర్లో సత్యనారాయణ స్వామి వారి ఆలయానికి దాదాపుగా 35 లక్షల రూపాయల దాకా గోపురాలు తీసేసి మళ్ళీ పునర్నిర్మించడం జరిగింది. మా దేవి చౌక్ అమ్మవారి దాకా దేవి చౌక్ అమ్మవారికి చుట్టూ ఆలయ ప్రాంగణంలో ఈ సలాహారం అది నిర్మించడానికి 15 లక్షల రూపాయల దాకా అయింది.
అన్నమయ్య జిల్లా రాజంపేట మేడా విజయశేఖర్ రెడ్డి రాష్ట్ర అధికార ప్రతినిధి టీడీపీ కార్యాలయంలో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అబ్దుల్ కలాం చిత్రపటానికి తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి గారు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేడా విజయశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ సామాన్య కుటుంబంలో పుట్టి ఉన్నత శిఖరాలు అధిరోహించిన వ్యక్తి అబ్దుల్ కలాం అని అన్నారు. భారతదేశ గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లిన మహోన్నత వ్యక్తి అబ్దుల్ కలాం అని కొనియాడారు. ఒక పేద కుటుంబంలో పుట్టి కృషి పట్టుదలతో దేశం గర్వించే స్థాయికి అబ్దుల్ కలాం ఎదిగారన్నారు. అబ్దుల్ కలాం జీవితం నేటి యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పారు. గుర్తుగా ఈరోజు 9వ వర్ధంతిని జరుపుకుంటున్నాం. ఆ మహానుభావుణ్ణి ఆ టెక్నాలజీస్ని ఒక్కసారి స్మరించుకుంటూ ఆయన దేశానికి చేసిన సేవలు కొనియాడుతూ ఈ ప్రెస్ మీట్ని స్టార్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా నిన్న మధ్యాహ్నం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. బహుశా గత 14 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పార్టీ చరిత్రలో ఎప్పుడు పెట్టనంతగా చాలాసేపు ప్రభుత్వాన్ని తిట్టడానికి, చంద్రబాబు నాయుడు గారి మీద దుమ్మెత్తిపోయడానికి, ఆయన ఏదో ఒక గొప్ప వ్యక్తి అని అనిపించుకోవడానికి రకరకాల డ్రామాలు చేశారు. ఆలమూరు మండలం బడుగువానిలంక పొలాలను వరద గోదారమ్మ ముంచెత్తుతుంది. లక్షది రూపాయలు పెట్టుబడులతో సాగు చేస్తున్న పంట పొలాలు ఒక్కొక్కటి ముంపుకు గురవుతున్నాయి. ఆదివారం ఉదయానికి బడుగువానిలంక రోడ్డుపైకి నీరు రాకపోయినప్పటికీ పాయలలో ఉండే పల్లపు పొలాలు నీట మునుగుతున్నాయి.